అండి. హలో నమస్తే. నేను చిన్మయి అండ్ వెల్కమ్ టు ఎ డైలీ రొటీన్ విత్ మై 5 months ఓల్డ్ బేబీ బాయ్. యాక్చువల్‌గా సిద్ధాకి ఇప్పుడైతే 7 months ఉన్నాయి. కానీ నేను ఈ వీడియోస్ అంటే మన పాత వీడియోస్ చూస్తుంటే నాకు ఈ వీడియో గుర్తొచ్చిందన్నట్టు. అరే ఇవన్నీ క్యాప్చర్ చేసుకున్నానా, ఇవన్నీ తీసుకున్నానా అని. అప్పుడే అప్లోడ్ చేద్దామని డైలీ రొటీన్ మొత్తం క్యాప్చర్ చేసిందన్నట్టు. అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా ఏం చేస్తాం మేము అన్నది క్యాప్చర్ చేసుకున్నా. సో కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అన్నట్టు. సో మార్నింగ్ లేవగానే సిద్ధ చేసే ఫస్ట్ పని ఏంటంటే వాళ్ళ అక్క దగ్గర ఆడతాడు చాలా సేపు. అండ్ వాళ్ళ అక్క కూడా కంటిన్యూస్ గా ఆడిస్తుంది కూడా. వాడికి చాలా ఇష్టం వాళ్ళ అక్క ఆడిస్తే. అట్లా కొద్దిసేపు ఆడినాక నవ్వినాక ఇంకా డైపర్ చేంజ్ చేస్తాయి. ఎందుకంటే నైట్ అంతా డైపర్ లోనే ఉంటాడు కాబట్టి మరి అంతసేపు ఉండడం కూడా కరెక్ట్ కాదని మార్నింగ్ లేచిన వెంటనే కొంచెంసేపు ఆడుకున్నాక ఆ డైపర్ తీసేసి క్లాత్ వీ వేస్తా అన్నట్టు. క్లాత్ వీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది నేను తీసుకున్నది అయితే. కానీ 5th month వరకు మాత్రమే పనికి వచ్చింది. దాని తర్వాత అసలు చాలా వేస్ట్ అంటే ఎక్కువ పడ్డది నాకు. అంత ఈజీ ఏం అనిపించలేదు. అందుకే అది 5th month వరకే వాడిన. తర్వాత వాడట్లేను కూడా మీరు గమనించి ఉంటే గనక. ఇప్పుడు వీడిని ఎండకి తీసుకుపోయే టైం ఉందన్నట్టు. అంటే మార్నింగ్ ఖచ్చితంగా ఒక 15 నుండి 20 నిమిషాల వరకు, అంత లేకపోయినా కనీసం 10 నిమిషాలైనా ఎండకి తీసుకెళ్తా. సో ఇప్పుడు తీసుకెళ్లే టైం చలికాలంలో అయితే కనుక కొంచెం లేట్ గా ఒక 9, 10 ఆ టైంకి తీసుకెళ్తా. ఇంకా మామూలుగా చలికాలం లేదు అంటే ఎండ ఎప్పుడు మన జనరల్ గా అయితే 7 to 9 లేకపోతే 6 to 8 ఉండే ఎండ మంచి ఎండ అంటారు వీళ్ళకి. సో ఆ టైంలో ఎండకు చూపించాలి ఖచ్చితంగా అని ఎండకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అంటే నేను కొత్తగా తెలుసుకున్నా. కొత్తగా అంటే సిద్ధ పుట్టినాక తెలుసుకున్న విషయం ఏంటి అంటే, మనం జనరల్ గా పిల్లల్ని ఎండకు చూపిస్తాం కదా. ఆ ఎండకి ఎట్లా చూపిస్తాం? ఫుల్ రెస్ట్ తో చూపిస్తాం. అంటే ఫుల్ గా డ్రెస్ వేసి చూపిస్తాం. అట్లా కాదంట, అట్లా అసలు కరెక్ట్ కాదంట. ఎట్లా చేయాలి మరి అని అంటే, అసలు వీళ్ళకి బట్టలు ఉండద్దంట మెయిన్ గా. ఎలాంటి పై నుండి కింది వరకు కూడా అసలు ఎట్లాంటి బట్టలు ఉండద్దంట. కానీ మనము డైపర్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే అందులో పాస్ చేసిన మోషన్ చేసిన కష్టం కదా. ఈ విషయం అసలు నాకు కూడా తెలియదు. కానీ నేను ఒకసారి సిద్ధాన్ని ఎండకు తీసుకొని వస్తుంటే చిన్నప్పుడు మా పక్క నుండి నర్స్ చెప్పింది అన్నట్టు. అరే ఎండకు తీసుకెళ్ళిండ్రా, మరి డ్రెస్ ఎందుకు ఇంకా వేసే ఉంచిండ్రు, డ్రెస్ తీసేయాలి కదా అని. ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసిందా? తెలిస్తే లైక్ చేసి అవునని కమెంట్ చేసి అండ్ ఇంటికి వచ్చినాక కూడా అంటే ఒక 10-15 minutes అయిపోయినాక వచ్చేస్తా కదా. సో ఇంటికి వచ్చినాక 9 దాటి ఉంటది అప్పటికే. కాబట్టి డి విటమిన్ వేస్తా. ఈ డి విటమిన్ అంటే మా సిద్ధ బాబుకి చాలా ఇష్టం. మస్తు ఇష్టంగా తాగుతాడు దాన్ని. అండ్ ఒకసారి ఈ డి విటమిన్ గురించి షార్ట్స్ లో చెప్పినప్పుడు చాలా రకాల కమెంట్స్ వచ్చినాయి అన్నట్టు. అంటే ఎంత ఎంఎల్ వస్తారు? 0.5 ml అని కొంతమంది, 1 ml అని కొంతమంది, లేకపోతే 6 months వరకే వాడాలని కొంతమంది, 1 year వరకు వాడాలని ఇంకొంతమంది. నాకు మా డాక్టర్ చెప్పింది అయితే 1 ml పోయాలి, అది కూడా 1 year వరకు పోయాలి అని. సో నేను అదే కంటిన్యూ చేస్తున్నా. అండ్ అది మెల్లగా కొంతసేపు అట్లా బయటికి తీసుకొచ్చి అక్కడ అందరితో మాట్లాడిపించి మళ్ళీ కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేస్తా అన్నట్టు. ఇంకా పడుకోబెట్టడానికి ఆల్మోస్ట్ ఒక 20 నుండి 30 minutes తిరుగుతూనే ఉండాలి వాడితోని. ఇక్కడ కెమెరా పెట్టినా కదా, కెమెరాని డిఫరెంట్ గా చూస్తా ఉండదు. ఏంటిది వెరైటీగా ఉన్నది ఏంటి అన్నట్టు. అలా మెల్లిగా తిప్పి 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 పడుకోబెట్టంగా పడుకున్నాడు. పడుకున్నాక మా ఇంటి దగ్గర దోమలు ఉంటాయి కదా, ఫుల్ ఉంటాయి అసలు. అందుకని వాడికి ఈ దోమతెర తీసుకున్నాం. ఎప్పటి నుండో ఫస్ట్ నుండే ఉన్నది ఇది. ఇది చాలా ఈజీగా ఉంటది తీసేసుకోవడానికి, పెట్టుకోవడానికి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది, చాలా ఈజీగా క్లోజ్ అవుతుంది. అండ్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంటది కూడా. సో ఇప్పుడు వీడు పడుకున్నాక నేను చేయాల్సిన ప్రస్తుత కర్తవ్యం ఏంటిది అంటే ఏదన్నా ఒకటి తినాలి. ఏదైనా ఒకటి చేసుకునే అంత టైం ఉండదు కాబట్టి నేను మాక్సిమం ఫ్రూట్స్ అయినా లేదంటే మన డ్రై ఫ్రూట్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ షేక్ అయినా తాగుతాను. కానీ ఇప్పుడు మాత్రం పపాయ తీసుకుంటాను. నాకు పపాయ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో కూడా. అందుకే పపాయం ప్రశాంతంగా తిందామని మంచిగా వాష్ చేసుకొని బయట కూర్చొని మెల్లిగా ఆస్వాదిస్తుంటే అప్పుడు వినపడుతుంది కేకల్లాగా. అంటే మరి మంచిగా ప్రశాంతంగా తిరగనియద్దు కదా మనల్ని. ఎప్పుడో ఒకసారి ఏడుతూనే ఉండాలి కదా. వినబడ్డది ఏడుపు ఆల్రెడీ. సో వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళిపోతున్నా. చిన్నలు ఓమ్మలు మళ్ళీ పడుకోబెట్టి కొంచెం అటు ఇటు జరగగానే మళ్ళీ ఎవరు లేరు అని చుట్టూ చూసుకొని మరి ఏడతాడు. ఒక్కసారి అని చెప్పగానే చాలా సైలెంట్ గా మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అస్సలకి ఎంత పక్కన ఉంటేనే పడుకుంటాడు, లేకపోతే అసలుకే పడుకోడు. ఇంకా ఎట్లా పడుకునే ఛాన్స్ లేదని ఇంకా స్నానం చేపిద్దాం లే అని కొంచెం సేపు ఆడిపిస్తా అన్నట్టు. అంటే కొంచెం రిలాక్సింగ్ ఆడిపించడం కానీ చాలా కూల్గా. స్నానం మీద భయం, ఎట్లాంటి భయం కూడా కల్పించాను నేను. మెల్లిగా కామ్గా దాని ఆ పదాన్ని మెల్లగా అలవాటు చేస్తాను. ఎందుకంటే మా మైరా అసలు స్నానానికి చాలా సతాయిస్తుంది. సో వీడిని అట్లా చేయొద్దు అన్న ఉద్దేశంతో స్నానం మీద ఇంట్రెస్ట్ కలిగించేలాగా మెల్లగా వాడితో ఆడుకొని అండ్ మంచి మసాజ్ కూడా ఇస్తాను అన్నట్టు. అంటే అప్పుడప్పుడే ఇస్తాను, మరి రెగ్యులర్ కూడా ఏమి ఇవ్వను. రెగ్యులర్గా మసాజ్ చేయించాలి పిల్లలకి. అండ్ నేను చేపించట్లేను. నేను చేపించండి మీరు వీలుంటే కనుక.
మెల్లిగా అన్ని మసాజ్ చేసుకొని కొంచెం సేపు అట్లా ఆడిపించి మెల్లిగా స్నానానికి తీసుకెళ్ళి చాలా ఫోర్స్ఫుల్గా అయితే ఉండదు మా స్నానం, చాలా ఈజీగా వాడు చాలా ఇష్టపడతాడు స్నానాన్ని, అంత ఈజీగా వస్తా అన్నట్టు. ఒక్కసారి వాడు ఏడ్చిండు అంటే అది ఏ స్టేజ్లో ఉన్నా కూడా నేను ఆ స్నానం అక్కడికే ఆపేసి మరీ తీసుకొని వస్తాను. ఇంకా కొంచెం మంచిగా రెడీ అయ్యి మళ్ళీ కొంచెంసేపు అట్లా పడుకున్నాక అప్పటికి వాళ్ళ నాన్నకి టైం అవుతుంది రావడానికి. ఇంకా వాళ్ళ నాన్నని చూసి చాలా ఆడతాడు. అసలు భలే కనెక్షన్ ఉంటది కదా వాళ్ళకి. తెలుస్తది వాళ్ళకి నాన్న ఎవరు, మా అమ్మ ఎవరు అని. అసలు మంచిగా ఆడుకుంటాడు ఆయనతోని. ఆయన ఒక్కసారి వచ్చినాక నేనైతే చాలా ఫ్రీడమ్ వచ్చేస్తది నాకు కదా! పొద్దున్న నుండి చూసుకొని ఉంటా కదా! ఒక్కసారి వాడిని వాళ్ళ నాన్నకి ఇచ్చేసి హమ్మయ్య అని అప్పుడు నాకేమైనా పనులుంటే అవన్నీ చూసుకుంటా అన్నట్టు. అంటే తినడం గానీ, లేకపోతే ఇంకేమన్నా స్క్రిప్ట్ రాసుకోవడం గానీ, వీడియోస్ చేసుకోవడం గానీ అట్లా అట్లా నేను ప్రశాంతంగా అవన్నీ ఒకసారి తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఆడతాడు, మళ్ళీ కొంచెం పడుకుంటాడు. ఇంకా మళ్ళీ అప్పటికి ఈవినింగ్ అయితది. అంటే మధ్య మధ్యలో ఫీడింగ్ కంపల్సరీగా ఇస్తూనే ఉంటా అన్నట్టయితే చాలా మంది అడుగుతున్నారు, "అక్క మీరు ఫీడింగ్ ఎన్నిసార్లు ఇస్తున్నారు" అని. ఇప్పటికైతే నేను డిమాండ్‌ని బట్టే ఇస్తున్నా. కరెక్ట్ ఇదే టైంకి ఇస్తా అని ఏం పెట్టుకోలేదు. అట్లా నేనైతే ఇంతవరకు ఇదే ఇస్తున్నా. సో, దాని తర్వాత మెల్లగా ఈవినింగ్ వరకు వాళ్ళ అక్కొస్తది. వాళ్ళ అక్కతోని కొంసేపు ఆడుకుంటాడు. అలా మళ్ళీ ఆడుకొని, మళ్ళీ కొంసేపు ఏడ్చి, మళ్ళీ కొంసేపు పడుకొని ఇదే రొటీన్. అంటే వేరే తిండి గోల ఏం లేదు గదా! అంటే ఫిఫ్త్ మంతే గాబట్టి ఇంకా ఫ్రూట్ స్టార్ట్ అవ్వలేదు వాడికి. సో, ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే ఒకసారి ఆ ప్రశాంతత అన్నది ఎందుకు అంటున్నానంటే సిక్స్త్ మంత్ తర్వాత నుండి మన ఆలోచనలన్నీ తిండి మీదనే ఉంటది. మన తిండి గాదు, బేబీస్ తిండి మీదనే ఉంటది. అందుకనే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ డే కాస్త అలా కూల్‌గా ఎళ్ళిపోతది. అప్పుడప్పుడు కొంచెం క్రాంకీ గూడా ఉంటది. కానీ ఎంతైనా ఇంత కొంచెం మావాడు మస్తు సైలెంట్ అన్నట్టే. చాలా ఈజీగా సపోర్ట్ జేస్తాడు నాకు. అండ్ ఇంక నైట్ అయినాక మెల్లగా ఆటలు మొదలై పడుకోబెట్టడానికి ట్రై చేస్తా. అయినా పడుకుంటాడా? పడుకోడు. వాడికి డే స్టార్ట్ అయితది. నాకేమో నిద్ర ఆగది. నా నిద్ర అయిపోతది. ఇంకా అట్లా మెల్లగా మా డే రొటీన్ కాస్త ఎండ్ అయిపోతది. అప్పుడు నైట్ రొటీన్ స్టార్ట్ అయితది. ఇంకా నైట్ రొటీన్ అయితే ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు. మీరు ఒకవేళ అడిగితే గనుక మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తా. అండ్ ఇలాంటి వీడియో మీకు రోజుకోటి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ మిస్ అవుట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి. బై.